Please share and subscribe for more updates and one like please. IPL 2026 కి ముందు రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే కి మారడం గురించి సంజు శాంసన్ తీవ్రమైన ఊహాగానాలకు కేంద్రంగా ఉన్నాడు. సిఎస్కే శాంసన్ ను కొనుగోలు చేయడంలో బలమైన ఆసక్తిని కలిగి ఉందని, ఎంఎస్ ధోనికి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా అతన్ని చూస్తుందని బహుళ విశ్వసనీయ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు ఉన్నాయి. సిఎస్కే ఆసక్తి నిర్ధారించబడింది. సిఎస్కే అధికారులు శాంసన్ పై తమ ఆసక్తిని బహిరంగంగా అంగీకరించారు. అతను అందుబాటులోకి వస్తే అతనిని తమ జట్టులోకి తీసుకురావడాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్గా మరియు ఓపెనర్గా అతని సామర్థ్యాలకు ఫ్రాంచైజ్ అతనికి విలువ ఇస్తుంది. వాణిజ్య పుకార్లు శాంసన్ కు బదులుగా రవిచంద్రన్ అశ్విన్ మరియు శివం దూబే వంటి ఆటగాళ్లు ఆర్ఆర్ కి మారే అవకాశం ఉన్న వాణిజ్య ఒప్పందం గురించి పుకార్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి తుది వాణిజ్యం లేదా బదిలీకి అధికారిక ధృవీకరణ లేదు. ఆర్ఆర్ లో శాంసన్ స్థానం ఐపీఎల్ 2025 కి ముందు ఆర్ఆర్ ద్వారా శాంసన్ ను ₹18 కోట్లకు నిలుపుకున్నారు. ఇది ఫ్రాంచైజీకి అతని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయినప్పటికీ అతను ఒక పెద్ద ఫ్రాంచైజీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని నివేదికలు సూచిస్తున్నాయి మరియు అతని స్వంత సోషల్ మీడియా కార్యకలాపాలు ఈ తరలింపు గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. అధికారిక ప్రకటన లేదు. పుకార్లు బలంగా ఉన్నప్పటికీ మరియు 2 ఫ్రాంచైజీలు ఎంపికలను అన్వేషిస్తున్నట్లు నివేదించబడినప్పటికీ సంజు శాంసన్ జూలై 1, 2025 నాటికి ఆర్ఆర్ ని విడిచిపెట్టాడని లేదా సిఎస్కే తో సంతకం చేశాడని అధికారిక నిర్ధారణ లేదు. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరిచి ఉంది మరియు చర్చలు కొనసాగుతున్నాయి. అభిమాని మరియు మీడియా బజ్ మూవ్ టు మూవ్ అనే శీర్షికతో శాంసన్ ఇటీవలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మరియు దృశ్య సూచనలు సిఎస్కే రంగులతో అనుబంధించబడిన పసుపు గీత వంటివి ఆర్ఆర్ నుండి అతని నిష్క్రమణ గురించి అభిమానుల ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.